హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ ప్లే త్రూ ఆఫ్ సర్టన్ డ్యూడ్స్ విఆర్ఎంఎంఓ లైఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 10 చూద్దాం. రోజు వీడియోలో మనం ఇదే చూడబోతున్నాం. ఈ ఎపిసోడ్ కొంత సాధారణంగానే సాగుతుంది, కానీ ఇందులో కొన్ని నిగూఢమైన వివరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక సాధారణ ఆటలా కాకుండా వేరే ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలను కలిగి ఉంది. వాటిని నేరుగా చూపిస్తారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సరే, ఇక మనం ఈ రోజు కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది సర్టన్ డ్యూడ్స్ విఆర్ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 10వ ఎపిసోడ్. ఎటకేలకు మనం తదుపరి నగరానికి చేరుకున్నాం. నన్ను క్షమించు, రాత్రంతా నువ్వు నన్ను మోసుకుంటూనే వచ్చావు కదా అని మన కథానాయకుడు అనగా, అది నాకు సంతోషమేనా ఎలుగుబంటి చెబుతుంది. అక్కడ అందరూ ఏదో ఒక వాయిద్యంతో సంగీతాన్ని వాయిస్తున్నారు. ఫెయిరీ కింగ్డమ్ కళలు మరియు వారు వాటిని గమనించడానికి ఆసక్తి చూపుతారు. ఈ నగరంలో సంగీతం చాలా ప్రసిద్ధి అని ఆ వ్యక్తి అంటాడు. నాకు నిద్ర వస్తోందని హీరో అనగా గది తీసుకుందామని వెళ్తారు. తెల్ల జుట్టున్న సెటాన్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడ ఎన్ని రోజులైనా నిరభ్యంతరంగా ఉండవచ్చు అని ఆయన చెప్పగా, నన్ను ఆ మారు పేరుతో పిలవకండి అని సెటాన్ అంటాడు. ఆయన మన కథానాయకుడికి మరియు సెటాన్ కు పక్క గదులనే ఇస్తారు. సెటాన్, మళ్ళీ కలుద్దామని మన కథానాయకుడు అనగా, నువ్వు కూడా ఆ పేరునే వాడుతున్నావా అని సెటాన్ అంటాడు. ప్రసిద్ధి చెందిన ఒక ఫెయిరీని రక్షించినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని అని మన కథానాయకుడు లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసి చూడగా ఆయన కదలలేకపోతాడు. వ్యవస్థలో లోపం చూస్తే రాణి మన కథానాయకుడి మీద పడుకుని ఉంటుంది. లేవండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని ఆయన అనగా, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. రాణి మాట్లాడుతుండగానే భోజనం సిద్ధమైందని రిసెప్షన్ వ్యక్తి చూసి, ఓ మీరు బిజీగా ఉన్నారా, నేను తర్వాత వస్తానని ఆయన వెళ్ళబోతుంటే, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నన్ను కాపాడండి అని మన కథానాయకుడు అంటాడు. కాపాడడానికి నేను వచ్చేసాను అని సెటాన్ చూసి, ఓ అప్పుడే ఒక అమ్మాయిని తీసుకొచ్చావా అని సెటాన్ అడగగా, దయచేసి ఎవరు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళకండి అని ఆమె చెబుతుంది. రాణి గారు మీరా అని వారు ఆశ్చర్యపోతారు. అక్కడికి చాలా మంది వస్తారు, ఒక డ్రాగన్ రాణి అని వారు మరింత ఆశ్చర్యపోతారు. సోదరి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని రియో అడగగా, ఎర్త్ కి క్షమాపణ చెప్పడానికే వచ్చానంది. నాయకుడి కుమార్తెనని గర్వంగా ప్రవర్తించినందుకు క్షమించండి. మా అమ్మాయికి ఆమె సైనికులందరికీ శిక్ష విధించాను. వారందరినీ 30 సార్లు చచ్చేంతగా దాడి చేసి 29 సార్లు స్వస్థ చేకూర్చాను. అయితే వారు దాడి చేసిన సంఖ్య మరియు స్వస్థ చేసిన సంఖ్య సరిపోవడం లేదని, చివరిసారి స్వస్థ చేయకుండానే వదిలేశారేమో అని ఆ సత్రం యజమాని మరియు జటాన్ గమనిస్తారు. పట్టణంలోని ప్రజలందరూ చాలా మర్యాదగా ప్రవర్తించారు. అతను రాజాన్ని ద్వేషించొచ్చు కానీ ఎక్కడికే వెళ్ళడు అని మన కథానాయకుడు అంటాడు. నీకు ఈ దేశం నచ్చింది కదా, నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడగబోతాడు. నువ్వు అతనితో కలిసి కుట్రలు చేయకు అని రియో ఆ రాణిని కొడుతుంది. రాణిలా గౌరవంగా రాజ్యంలో ఉండి నీ బాధ్యతలు నిర్వర్తించు అని చెప్పి కొయినా తీసుకెళ్తుంది. గందరగోళం సృష్టించినందుకు క్షమించండి అని చెప్పి కొయినా వెళ్ళిపోతుంది. కొయినా నీకు సన్నిహితురాలని తెలుసు, కానీ ఆమె డ్రాగోనియన్ అని తెలుసా అని అడగా, ఒకప్పుడు ఫారీ రాజ్యం అన్ని దేశాలతో యుద్ధం చేసిందని చెప్తారు. డ్రాగోనియన్లతో యుద్ధమే అత్యంత భయంకరమైనది. వారిని చూస్తేనే ఇక్కడ ప్రజలు భయపడతారు తెలుసా అని సత్రం యజమాని జటాన్ చెబుతారు. సరే, భోజనం తెస్తానని యజమాని వెళ్తుండగా, నిద్రలేవగానే ఇన్ని సమస్యలని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. నీవు అదృష్టవంతుడివి, నిన్ను ప్రేమించే అమ్మాయిలు చాలా మంది ఉన్నారని జటాన్ అనగా, ఇలా వచ్చినందుకు క్షమించండి, దయచేసి సహాయం చేయండి, నా కుమార్తె కనిపించడం లేదు, వెతకాలి. ప్రసిద్ధ వైల్డ్ హార్ట్ జటాన్ మీరే కదా, దయచేసి నా బిడ్డను వెతికి పెట్టండి అని ఒక ఆవిడ వేడుకుంటుంది. అని ఆమె కోరగా, ఏం జరిగిందో మన కథానాయకుడు వివరంగా అడుగుతాడు. నా పేరు కారెన్ ఫెన్రీరా అని ఆమె చెప్పగా, ఫెన్రీరా అది ఉన్నత కుటుంబం కదా అని జటాన్ అడుగుతాడు. నా కుమార్తె రోజు విహారానికి వెళ్తుంది, కానీ ఈ రోజు వెళ్ళిన నా బిడ్డ తిరిగి రాలేదు, ఎక్కడ వెతికినా కనిపించడం లేదు అని ఆమె అంటుంది. మీరు తోడేల రూపంలోకి మారగారు కదా, సాధారణ రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేవు కదా అని జటాన్ అడుగుతాడు. రాక్షసుల వల్ల ఆమెకి ఏమీ కాదు, అందుకే ఆమె ఎందుకు రాలేదా అని భయంగా ఉంది. ఇదిగో నా కుమార్తె ఫోటో అని ఫోటో ఇచ్చి తగిన పారితోషికం ఇస్తాను, దయచేసి ఆమెను వెతికి పెట్టండి అని కొరగా జటాన్ అంగీకరిస్తాడు. నేను కూడా సహాయం చేస్తాను అని మన కథానాయకుడు అనగా, మీకు కూడా బహుమతి ఇస్తానని ఆమె చెబుతుంది. గత రాత్రి నీవు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీకు సహాయం చేద్దామని అనుకున్నాను, కానీ వారు నాకు కూడా బహుమతి ఇస్తామన్నారు. మన కథానాయకుడు జటాన్తో చెప్పి అందరినీ విచారిస్తాడు. ఆ అమ్మాయి విహారానికి వెళ్తూ చివరిసారిగా ఇక్కడే కనిపించిందని, ఎడమ వైపు నుండి రాక్షసుడు వస్తున్నాడని మన కథానాయకుడు చెబుతాడు. జటాన్ మన కథానాయకుడిపై దాడి చేస్తాడు. నీవు రాక్షసులను గుర్తించే సామర్థ్యం అద్భుతం అని జటాన్ అనగా, నీ దాడి చేసే శక్తిని చూస్తుంటే నేను వాటిని గుర్తించలేకపోయినా పర్వాలేదనిపిస్తోంది అని మన కథానాయకుడు అంటాడు. శోధన ఉపయోగిస్తే నా శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది, కానీ నేను ప్రయత్నిస్తాను. ఒక వ్యక్తి చుట్టూ చాలా రాక్షసులు ఉన్నారు, అదే సమయంలో రాక్షసులు లేని మరొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నారని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అది మీనా ప్రవేశం అని అతను భావిస్తాడు. దృష్టిని ఉపయోగించే ఔషధాన్ని మీనాపై వేయండి, నేను ఇక్కడ నుండి మీకు సహకరిస్తాను మన కథానాయకుడు చెబుతాడు. అరా సహాయంతో రాక్షసులపై దాడి చేస్తాడు. జటాన్ వెళ్ళి అమ్మాయితో స్వస్థత చేకూర్చే ఔషధాన్ని పోస్తాడు. గాయాలన్నీ నయమయ్యన అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంది. సాధ్యమైనంత వరకు పోరాడండి, కానీ మీకు ప్రమాదం ఉందని తెలిసిన సాయం చేస్తానని జటాన్ చెప్తాడు. చివరికి రాక్షసులందరినీ చంపేస్తారు. ఎర్త్, నీ సహాయానికి చాలా కృతజ్ఞతలని జటాన్ అంటాడు. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని మీనా అనగా, వారు మీ అమ్మాయి మిమ్మల్ని వెతకడానికి మాకు డబ్బు ఇచ్చి నియమించారు అని జటాన్ చెప్తాడు. అవును, నేను జటాన్ ఇతను ఎర్త్ అని పరిచయం చేయగా, మీరు ఆ ప్రసిద్ధ జటాన్ నా నామ అడుగుతుంది, కొందరు నన్ను అలాగే పిలుస్తారు అని జటాన్ అంటాడు. ఆ అమ్మాయికి జటాన్ అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది. మీరు ఎందుకు ఫెంట్రాగా మారలేదని మన కథానాయకుడు అడగా, నేను ఎప్పటిలాగే నడకపోయాను, ఒక రుచికరమైన మిఠాయి వాసన చూస్తున్నాను, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాను అని ఆమె చెబుతుంది. లేచి చూసేసరికి నా చుట్టూ రాక్షసులు ఉన్నారు, ఎందుకో తెలియదు కానీ నేను రూపం మార్చుకోలేకపోయాను. రూపం మార్చుకోవడం సాధ్యం కావడం లేదని ఆమె అనగా, ఈ ఔషధాన్ని తాగి ఇప్పుడు ప్రయత్నించండి అని చెబుతాడు. విష నిరోధక ఔషధం పనిచేసిందంటే ఎవరో ఆమెకు విషం ఇచ్చారని మన కథానాయకుడు గ్రహించి, మీరు జటాన్తో కలిసి ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, నేను అలసిపోయాను, విశ్రాంతి తీసుకుని వస్తాను అతను అంటాడు. జటాన్ అతన్ని వింతగా చూసి, సరే త్వరగా వచ్చేయని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతాడు. నీవు ఇక్కడే దాక్కున్నావని నాకు తెలుసు, రాక్షసులు లేని ఇద్దరు వ్యక్తులు నేను గుర్తించాను, ఆ రాక్షసుల వద్ద మనుషుల కత్తులు డాలులున్నాయి, ఫెంట్రాను బలహీనపరచడానికి మీరు ఒక ఔషధాన్ని ఇచ్చారు. పేలుడు తైలాన్ని మన కథానాయకుడు విసురుతాడు. దీని వెనుక ఒక మనిషి ఉన్నాడని నాకు తెలుసు, ఇలా అమ్మాయిలను అపహరించడం ఒక నేరం, చెడ్డవాడే చేస్తాడని మన హీరో చెప్పగానే ఆ వ్యక్తి టెన్షన్ పడతాడు. ఇతను ఖచ్చితంగా ఒక మనిషే, కానీ ప్లేయర్ లాగా మాత్రం అనిపించడం లేదు. గేమ్ మాస్టర్సే ఇలాంటి క్యారెక్టర్ ని క్రియేట్ చేసి మనుషులకి ఫారీస్ కి మధ్య యుద్ధం తేవడానికి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమో అని మన హీరో అనుకుంటాడు. ఆ దొంగ అటాక్ చేయగానే మన హీరో అతన్ని తందాడు. నువ్వు కూడా ఇలాంటి ఒక మనిషివే కదా, మరి ఫారీస్ కి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడగా, నేను ఎదుటివారి జాతి దేశం లేదా రంగం చూసి వాళ్ళకి హెల్ప్ చేయను, వాళ్ళు మంచి వాళ్ళు అయితే చాలు, వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అందరు కలిసి ఉండాలన్నదే నా కోరిక. అదేంటంటే హీరో అతన్ని చంపండి
మనం చేసే తప్పులను మనం ఒప్పుకుంటేనే ఏ గొడవలు లేకుండా అందరు కలిసి ఉండొచ్చు. కానీ సమస్యలు సృష్టించే ఎవరిని నేను క్షమించను. అది మనుషులైనా సరే. అలా మన హీరో వెళ్తున్నప్పుడు సెటాన్, మీనా ఇద్దరు మన హీరో కోసం వెయిట్ చేస్తుంటారు. ఏంటయ్యా నీ ఎలుకని పట్టుకున్నావా అని సెటాన్ అడగా, ఆ ఎలుకల మందు కొట్టి ఆ ఏరియా మొత్తాన్ని క్లియర్ చేశానని మన హీరో చెప్తాడు. నువ్వు నడిచి రావద్దు, నేను నీకు రైడ్ ఇస్తానని సెటాన్ అంటాడు. మీనా నువ్వు తిరిగి వచ్చావా, చాలా సంతోషం అని చెప్తూ మీనా వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా వస్తారు. చాలా డబ్బులు ఇస్తానని చెప్పగానే నాకు ఇంకొక రివార్డ్ కావాలని మన హీరో అడుగుతాడు. ఇదే ఎక్కువ డబ్బులు కదా అని సెటాన్ అడగా, మీ అమ్మాయిని సెటాన్ని కలిసి టైం స్పెండ్ చేయనిస్తారా అని మన హీరో అడుగుతాడు. మీ అమ్మాయికి సెటాన్ అంటే చాలా ఇష్టమని మన హీరో చెప్తాడు. ఆమె సిగ్గుపడుతూ ఆయన సాహస కథలు విన్నానని, ఆయన అంటే ఇష్టమని చెప్పింది. ఏంటిది అని సెటాన్ అడిగితే, పొద్దున అమ్మాయి లేదని బాధపడ్డావు కదా, అందుకే ఇలా చేశా అంటాడు మన హీరో. చెప్తాడు, మీతో టైం స్పెండ్ చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మీనా అంటుంది. సరే మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్పి మన హీరో వాళ్ళని రూమ్ నుండి బయటికి పంపించి, క్వీన్ నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తాడు. ఫస్ట్ టైం నువ్వు నన్ను సమ్మన్ చేసావు కదా, అప్పుడు చెప్పబోతున్నావా అని అడగా, హీరో ఆమె తల మీద కొట్టి ఒక ముఖ్యమైన విషయం జరిగిందని చెప్తాడు. మనుషులు ఫారిన్ కిడ్నాప్ చేశారా, మనుషులు ఫారీస్ గొడవ పడకూడదని క్వీన్ చెప్పగా, నువ్వు దేనికైనా జాగ్రత్తగా ఉండు, అన్ని చోట్ల ఒక కన్నేసి ఉంచు అని మన హీరో చెప్తాడు. పెద్ద సమస్యని నువ్వు అడ్డుకున్నావు, చాలా థ్యాంక్స్ అని క్వీన్ చెప్పగా, సరే ఇది నేను పడుకునే టైం అని మన హీరో అంటాడు. వెంటనే క్వీన్ వెళ్లి బెడ్ మీద పడుకుంటుంది. నాతో కలిసి పడుకోవాలనే కదా నన్ను పిలిచావు అని ఆమె అనగానే, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని మన హీరో అంటాడు. సరే నెక్స్ట్ నన్ను ఎప్పుడు మీట్ అవుతావు, ఈ రోజు నువ్వు చేసిన చాలా పెద్ద విషయం, నేను నీకు థ్యాంక్స్ చెప్పే విధంగా ఏదైనా రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పగా, నువ్వు నాకు రివార్డ్ ఇవ్వనంటే మనం నెక్స్ట్ టైం మీట్ అవ్వచ్చు అని మన హీరో అంటాడు. ఆమె సరేనంటుంది. ఏంటి ఇలా చేస్తున్నావు, ఆ బోర్డు లీడర్ అమ్మాయికి ఇంక అస్సలు తేడా లేదని మన హీరో అనుకుంటాడు. కొన్ని పనులు ఉండటంతో మన హీరో బయటకు వెళ్తాడు. సడన్ గా ఆ అమ్మాయి సెటాన్ ఇద్దరు కలిసి కిందకు వస్తారు. మీ మధ్య ఏం జరిగిందో నాకు అర్థమైందని మన హీరో అంటాడు. వాళ్ళ అమ్మకి పని పట్టడంతో వెళ్ళిపోయారు. నేను కూడా ఈమెను తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని సెటాన్ అంటాడు. అవును ఎర్త్, నువ్వు కూడా హ్యూమన్ టౌన్ కే వెళ్తున్నావా, అవును నీతో అక్కడ ఉండటం చాలా ఫన్ గా ఉంది పార్ట్నర్ అని మన హీరో అంటాడు. సెటాన్ ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరగా చాలా దూరం ట్రావెల్ చేయాలి కదా అని కీపర్ అడుగుతాడు. పికాసా ఇక్కడికి రాగలదా అని మన హీరో పిలుస్తాడు. ఆ పక్షి రాయల్ ఫ్యామిలీ మాటలే కొన్నిసార్లు వినదు అని కీపర్ అంటాడు. అది రాదని తెలుసు, కానీ వస్తే బాగుంటుందని మన హీరో అనుకోగానే అప్పుడే పికాసా అక్కడికి వస్తుంది. పికాసా టౌన్ లోపలికి వెళ్తుందా లేక ఇక్కడే దించేస్తుందా, మీద ఉంటే అందరు నన్నే చూస్తారు, నాకు అటెన్షన్ అంటే ఇష్టం ఉండదని మన హీరో అంటాడు. పికాసా టౌన్ దారిలో మన హీరోని దించేస్తుంది. దానికి మన హీరో వండిన ఫుడ్ పెడతాడు. అది కూడా తిని సంతోషంతో మన హీరోని హక్ చేసుకుంటుంది. అంతేకాకుండా ఒక ఫెదర్ ని తీసి మన హీరోకి ఇవ్వగా, అది లెజెండరీ యాక్సెసరీ అని చెప్పి దానివల్ల మన హీరోకి చాలా పవర్స్ లెవెల్ అప్ కూడా వస్తాయి. నాకు చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్స్ దొరికాయి, చాలా థ్యాంక్స్ అని మన హీరో అంటాడు. ఇప్పుడు పికాసా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. బ్లాక్స్ దగ్గరికి వెళ్ళి మన హీరో మీట్ అవుతాడు. చూసి చాలా రోజులైందని అతను అంటాడు. హ్యారీ కింగ్డమ్ కి వెళ్ళొచ్చాను, నా ఎక్విప్మెంట్స్ కొన్ని తయారు చేసుకోవాలని చెప్పగా, సరే నిరభ్యంతరంగా నా దగ్గరే చేసుకోని బ్లాక్స్ అంటాడు. కి మన హీరో ఫుల్ మెటల్ కోటింగ్ ఇస్తాడు. దానివల్ల అటాక్ పవర్ కూడా పెరుగుతుంది. పోతుపోని టెస్ట్ చేయాలని మన హీరో అడవిలోకి వెళ్తుండగా డెంజన్ మొత్తం క్లియర్ అయిపోయింది. నేనే ఈ డెంజన్ గార్డియన్ అని ఒక లేడీ వచ్చి ఆ లాబింత్ లో ఉన్న ఆత్మలన్నింటినీ మీరు రిలీజ్ చేశారు, వల్ల వాళ్ళు హెవెన్ కి వెళ్ళగలిగారు. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. సో డెంజన్ బాస్ లని ఓడించిన వాళ్ళందరూ PvP సీక్రెట్ బాస్ టోర్నమెంట్ లో పాల్గొనవచ్చు అని ఆ గార్డియన్ అడగగా, లేదు నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు అని మన హీరో చెప్పేస్తాడు. ఇకపై పబ్లిక్ లో ఫైట్ చేయనని హీరో చెప్తుండగా ఒక అరుపు వినిపిస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక బేబీ డ్రాగన్ ఏడుస్తూ ఉంటుంది. ఈ సీన్ తో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి కథ ఇంకా వేరే లెవెల్లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.